హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే గుత్తంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కళాయి తీసుకొని ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని నెమ్మదిగా వేయించుకుందామండి. అవి ఒక నిమిషం ఆగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. వీటన్నిటిని నెమ్మదిగా వేయించుకొని దోరగా వేయించాలండి. తర్వాత చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకుందాం. అవి మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు, 4 అల్లం ముక్కలు, 2 లవంగా, 4 లవంగా, దాల్చిన చెక్కలు 2, ఒక ఆనియన్ కట్ చేసుకుంది, ఒక టమాటా కట్ చేసుకుంది వేసుకొని వీటిలో కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందామండి, మెత్తటి పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని జ్యూసీగా పట్టుకోవాలండి. ఇప్పుడు వంకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటికి మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలానంతా కూడా దాంట్లో కూర్చిపెట్టుకుందామండి. అన్నీ ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కళాయిలో ఆయిల్ తీసుకుందామండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకుందాం, కొద్ది ముక్కలే ఉన్నాయి కాబట్టి. దాంట్లో ఆయిల్ కాగిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసి నెమ్మదిగా వాటిని మగ్గించుకోవాలి. సో స్పూన్తో కలపకుండా ఈ విధంగా కలపడం వల్ల మనకి ముక్క చెదిరిపోకుండా ఉంటుందండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకొని అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మిగతా ఆ పేస్ట్ అంతా కూడా వేసుకొని కొద్దిగా కలుపుకుందాము. సో అలా కలిపిన తర్వాత ఆ గ్రేవీ అంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. సో ఆ విధంగా ఆయిల్ అంతా తేలిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి తగినంత వాటర్ పోసుకుందామండి. కొంచెం జ్యూసీగా ఉంటేనే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. సో అలా ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా కలుపుకొని దాంట్లో తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకుందామండి. సో ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కర్రీ అంతా అయిపోయినట్టేనండి. ఇప్పుడు టేస్టీగా ఉండేటువంటి గుత్తంకాయ మసాలా కూర రెడీ అండి.